హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు పట్టణంలో జిల్లా కలెక్టర్ వారి పోలీస్ స్టేషన్ ఎదురుగా వైసీపీ నేతలందరూ కలిసి విద్యార్థులు వైసీపీ కేతనం గెలిపే వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో జెండా వందనం చేశారు. ఈరోజు పార్టీ ఆవిష్కరణంగా జెండా వందనం చేశారు కాబట్టి ఈరోజు విద్యార్థులకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే అయినప్పటికీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రావట్లేదు, పూర్తిగా ఆపేశారు. అందుకనే ఈరోజు వైసీపీ నాయకులందరూ మన గుంటూరు పట్టణానికి వచ్చి, గుంటూరు పట్టణమే కాదు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి కార్యకర్తల పోటీలన్నీ. ఈరోజు విద్యార్థులందరూ గలంతో వైసీపీ నాయకుల సహాయంతో ఈరోజు పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటం వల్ల కూటమి ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో పడిపోతుంది. మళ్ళీ వైసీపీదే విజయకేతనం. మళ్ళీ విద్యార్థులందరూ సుఖశాంతులతో బతికే రోజులు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులందరికీ మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్లు జగనన్న ద్వారా, జగన్ మామయ్య ద్వారా రాబోతున్నాయని నేను పూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అండి, నమస్కారం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వెంకటాంజనేయులు అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను చదువుకుంటానండి, డిగ్రీ స్టూడెంట్ అండి. అసలు ఈరోజు ఇది ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పేద విద్యార్థులకి, కూలి పనులు చేసుకునే విద్యార్థులకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏ కాడికి అమరావతి, మద్యం దుకాణాల ఓపెనింగు ఈ మొత్తం జరుగుతున్నాయి. అయితే తప్పితే స్కూల్ డెవలప్మెంట్ ఏమి లేదు. అలానే పిల్లలకి చదువుకోవడానికి సౌకర్యాలు లేవు ఈ ప్రభుత్వంలో. అసలు ఈ ప్రభుత్వం దేనికి వచ్చిందో మాకేం అర్థం కావట్లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది. నేను ఒక స్టూడెంట్గా నేను బాధపడుతున్నా, నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎలా ఫీజులు కట్టాలా, ఏ విధంగా ఫీజులు కట్టాలని బాధపడుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ యువత పోరు నిర్వహించానందుకు జగనన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కానీ, మీ మీడియా వారు కానీ సహకరించి ఈ మా బాధల్ని, విద్యార్థుల బాధల్ని అగ్రస్థానాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఈ కూటమి పాలన ఒక్కొక్కరు దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం తప్పితే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమ అరెస్టులు ఈ ప్రభుత్వం అరికట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి మేడం. సార్, ఎందుకు ఈ నిరసన? విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదండి. అది సకాలంలో ఇస్తే పేద విద్యార్థులు ఉపయోగపడిద్దండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అది సరిగ్గా లేదనే కదా మా బాధ. మేము ఇప్పుడు పార్టీ గురించి కాదు, అందరు కదా. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళకే, వైఎస్ఆర్ వాళ్ళకే రాదుగా, అన్ని పార్టీల వాళ్ళకి వచ్చిద్ది, అన్ని విద్యార్థులకు వచ్చిద్ది. టీడీపీ వాళ్ళకే రాదు, వైఎస్ఆర్ వాళ్ళకే రాదు. జనసేన వాళ్ళకి వచ్చిద్ది, వైఎస్ఆర్ వాళ్ళకి వచ్చిద్ది, బీజేపీ వాళ్ళకి కూడా వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.